ప్రైజ్ గాడ్. అనుకుని చూద్దాం, మీరు ఒక రోజు లేచాక మీ వైఫ్, మీ చిల్డ్రన్, మీ ఫ్రెండ్స్ అందరూ కనిపించకుండా పోయినారు. ఫోన్స్ రింగ్ అవుతున్నాయి, టీవీలో న్యూస్ బ్రాడ్కాస్ట్ అవుతుంది, మిలియన్స్ మిస్టీరియస్లీ డిజపియర్. మీ మైండ్లో షాక్, ఫియర్, కన్ఫ్యూజన్. నేను మిస్ అయ్యానా? ర్యాప్చర్ అయిపోయిందా? ఇక్కడ నుండి స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలు ర్యాప్చర్ అంటే ఏంటి? ర్యాప్చర్ అంటే లాటిన్ వర్డ్లో ర్యాప్చరు అంటాం, విచ్ మీన్స్ క్యాచప్ అని అర్థం వస్తుంది. బైబిల్లో ర్యాప్చర్ గురించి క్లియర్గా చెప్పబడింది. 1 Thessalonians చాప్టర్ 4:16-17 ఇలా ఉంది: ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అంతేకాకుండా మాథ్యూ చాప్టర్ 24:40-41 ఇలా చెప్పబడింది: ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురు, ఒకడు తీసుకుని పోవడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలు విసరుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. ఈ మూమెంట్లో ప్రతి ఒక్కరం పరీక్షించుకోవాలి, దేవుని రాకను వస్తే మనం ఎక్కడ ఉంటాం, ఒకవేళ ఎత్తబడకపోతే ఏమవుతుంది. ఇక మెయిన్ క్వశ్చన్, ఒకవేళ ర్యాప్చర్ మిస్ అయితే ఇంకా సెకండ్ ఛాన్స్ ఉందా? హానెస్ట్గా చెప్పాలి అంటే ఎస్, బట్ విత్ కాన్సిక్వెన్సెస్ కాస్ట్స్. ప్రకటన గ్రంథము 13:7-15 క్లియర్గా చెప్పినట్లు బీస్ట్ అంటే సర్పం యొక్క మూమెంట్స్ కనిపిస్తాయి. 666 అనేది ఆ బీస్ట్ ముద్ర. ఆ ముద్ర ఉంటేనే ఈ భూమి పైన ఏది కొనడానికైనానో అమ్మడానికైనానో అవుతుంది. ఒకవేళ వేయించుకోకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఇంకా మరింత ఘోరంగా ఉంటాయి. ఎవరైతే రాకడలో ఎత్తబడలేదో వారికి ఈ శ్రమ. ఈ సమయంలో రిపెంటెన్స్ అనేది లైఫ్ ఆర్ డెత్ డిసిషన్ అవుతుంది. ఆ సమయం వచ్చిందంటే ప్రేయర్ చేయడానికి, చర్చికి వెళ్ళడానికి, ఈవెన్ బైబిల్ తీసుకొని చదవడానికి కూడా ఫ్రీడమ్ ఉండదు. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ చేయకూడదు: 666 ముద్రని వేయించుకోకూడదు. అంతేకాకుండా ఆ సమయంలో వాక్యం, కృపాకాలం, పరిశుద్ధాత్ముడు ఇవేవి కూడా ఉండవు. కావలసిన ఆహారం, కావలసిన వాక్యం ముందే భద్రపరచుకోవాలి. ఎంతోమంది ఈ రోజులో యేసయ్య గురించి వింటున్నారు, కానీ పోస్ట్ పోన్ చేస్తున్నారు. తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడు టైం లేదు, కెరియర్, లైఫ్ ఎంజాయ్ చేయాలి అని ఎక్స్క్యూజ్లు ఇస్తున్నారు. మరికొంతమంది అయితే యేసయ్య వచ్చేటప్పుడు భూరధ్వని శబ్దం వినపడుతుంది కదా, అప్పుడు ఆ శబ్దంలో మారిపోదాం అనుకుంటారు. ఇవన్నీ పిచ్చి ఆలోచనలు, సాతాను ఇచ్చే పిచ్చి ఐడియాలు. ఇది మనకి వార్నింగ్. మనం ఇప్పుడే సిద్ధపడాలి, పశ్చాత్తాపడాలి, మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. 2 Corinthians చాప్టర్ 6:2 చెప్పబడి ఉంది: ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా చివరిగా ర్యాప్చర్ మిస్ అయిన తర్వాత రక్షణ ఉందా? ఉంది, కానీ అది ఒక టెర్రబుల్, డేంజరస్ అండ్ పెయిన్ఫుల్ పాత్. ఆ పాత్లో వెళ్తే మీ జీవితం ముళ్ళదారులు పెట్టాలి, మార్క్ ఆఫ్ ద బీస్ట్ రిజెక్ట్ చేయాలి, పర్సిక్యూషన్ ఫేస్ చేయాలి. మనకి ప్రభు చాలా క్లియర్గా చెప్పారు, నేను వచ్చే సమయం చాలా దగ్గరలో ఉంది, సిద్ధంగా ఉండండి అని. ప్రకటన గ్రంథం 3:20 చెప్పినట్లు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చేదను, అంతేగాని బద్దలు కొట్టుకుని వచ్చేదనని చెప్పలేదు కదా. కాబట్టి మనం ఆయనకి చోటిస్తే ఆయన మనం ఇచ్చిన చోట్లోకి వస్తారు. ర్యాప్చర్ ముందు మనం సిద్ధమైతే మన ప్రభుతో కలిసి ఆయన మహిమలో యుగయుగాలు ఉంటాం. యేసయ్య వస్తున్నారు. ఈ లోకంలో అన్ని పనులకి ఒక తీర్పు ఉండబోతుంది. మీ కోసం, నా కోసం ఆయన కృప దూరం కాదు, కానీ టైం మాత్రం లిమిటెడ్. ఈ వీడియోని చూసిన మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ అన్నిటికంటే ముందు మీ హృదయంలో ప్రభువుని ఆహ్వానించండి. ప్రభువు మీలో, మీతో, నాలో, మనలో ఉండాలని ప్రార్థిస్తూ గాడ్ బ్లెస్ యు ఆల్.